హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు వల్లి గార్డెనింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను వల్లి. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. ఈరోజు వీడియో ఏంటంటే కాగడామల్లి గురించి అయితే చెప్పబోతున్నానండి. ఈ కాగడామల్లి అయితే ఈరంతా పూస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో అయితే చక్కగా పూలైతే పూస్తుందండి. నా దగ్గర అయితే రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వైట్ కాగడామల్లి, ఇంకొకటి కాడైతే పింక్ కలర్లో వస్తుంది. ఆ కాగడామల్లి అండి. దీని కేర్ ఏంటి, ఎంత ఎండ కావాలి అనేది అయితే నేను చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను ముందు చెప్పబోయే వీడియో కూడా ఏంటో నేను చెప్తాను. నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేది ఒక పెస్టిసైడ్ అండ్ ఫెర్టిలైజర్ అండ్ ఒక స్ప్రేయర్, అంటే 3 in 1 అనమాట అండి. ఒకే ఫెర్టిలైజర్లో మనకి 3 రకాలు ఉంటాయి. చాలా ఈజీ. అది కూడా నేను ఒక పెద్దవాళ్ళ దగ్గర అయితే నేర్చుకున్నాను. చెప్పబోయే ఫెర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ 100% రిజల్ట్ అండి. ఇది ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేయొచ్చు. పూల మొక్కలకి, పళ్ళ మొక్కలకి అన్నిటికీ పనిచేస్తుంది. అయితే వీడియో అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ కాగడామల్లి అయితే లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువగా పూస్తుందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న చెట్టు ఈ ఏడాది ఏంటంటే ఈ సంవత్సరం కాస్త మొక్కలు ఎక్కువైపోయి ఎక్కడో మధ్యలో ఉండిపోయింది. దీనికి ఎండ అది తగలక కాస్త డల్ అయిందండి. ఈ పింక్ కాగడామల్లి అయితే చక్కగా విరబూస్తుంది. దీనికి ఎండ అది తగిలి బాగుంటుంది. మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా ముఖ్యంగా మొక్కకి ఒక 4-5 అవర్స్ అయినా ఎండ అయితే ఉండాలండి. ఇలా నేను 2 మొక్కలు బయట అయితే పెట్టుకున్నానండి. ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే, ఈ 2 మొక్కలకి కొన్ని ఎండిపోయిన ఆకులు, పుల్లలు అన్నీ అయితే వేసేసానండి. నెక్స్ట్ ఏంటంటే, రెండింటికి కూడా చుట్టూ మట్టి అయితే సాయిల్ అయితే లూజ్ చేస్తున్నాను. ఏదైనా కోస్తో కానీ దేనితోనైనా సాయిల్ అయితే కంపల్సరీగా అయితే లూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫెర్టిలైజర్ గురించి అయితే చెప్తున్నానండి. నేను తీసుకున్న ఫెర్టిలైజర్ అయితే ఇది రైస్ వాటర్తో చేసిన ఫెర్టిలైజర్ అండి. 1 లీటర్ రైస్ వాటర్కి అయితే నేను ఒక స్పూను, అంటే దగ్గరగా ఒక 30 గ్రాములు రాగి పిండి, ఒక 30 గ్రాములు ఆవుపిండి. ఆవుపిండి అయితే మస్ట్ అండ్ షుడ్గా వేయాలండి. రాగి పిండి ఉంటే వేయండి, లేకపోతే లేదు. వేసి బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్ పొట్టు అయితే వేసుకున్నానండి. ఆనియన్ పొట్టు అయితే కంపల్సరీగా వేయండి. ఇలా వేసిన తర్వాత ఒక 6 గంటలు అయితే బాగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు మొక్కకు అన్ని రకాల పోషకాలు అయితే కావాలి. నైట్రోజన్ ఆకులు పెరగడానికి, అలాగే పొటాషియం అండ్ ఫాస్ఫరస్ మొగ్గలు బడ్స్ అది రావడానికి. కాబట్టి నేను అన్నీ ఒకే దాంట్లో ఉండేలా ఇలా అయితే నేను సెట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇలా మట్టి అయితే చుట్టూ లూజ్ చేసుకున్నాను కదండి. కాస్త కంపోస్ట్ అయితే ఇచ్చుకున్నాను. 1 ఇయర్ తర్వాత వీటికైతే నేనైతే కేర్ తీసుకోలేదు. లాస్ట్ శీతాకాలం తర్వాత నేను వీటిని అయితే పెద్ద చూడలేదండి. నేనైతే మళ్ళీ ఇప్పుడు కంపోస్ట్ అయితే ఇచ్చుకుంటున్నాను. కంపోస్ట్ ఇచ్చుకున్న తర్వాత శుభ్రంగా మట్టి అయితే కవర్ చేసేయండి. కవర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కొలత ఎలా చెప్తున్నానంటే, దీనికి 1:2 కానీ 1:3 కానీ అయితే తీసుకోవచ్చండి. నేనైతే ఒక 2 లీటర్లు అయితే వాటర్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను తీసుకున్న రైస్ వాటర్ అంతా కలిపి అయితే దాదాపు ఒక 3 లీటర్స్ ఉంటుంది. అంటే 3 × 3 9 లీటర్స్ నేను ఎలా అయితే వేస్తున్నానండి. మీ దగ్గర ఫిల్టర్ ఉంటే కనుక, ఒక చెక్క ఉంటే కనుక దాంట్లో అయితే వాడిపోసుకోండి. నేనైతే తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇలా పైకి తేలిన ఆనియన్ పొట్టు అయితే తీస్తున్నాను. ఆనియన్లో ముఖ్యంగా మెగ్నీషియం, సల్ఫర్, ఫాస్ఫరస్ ఉంటుందండి. మొగ్గలు అయితే రావడానికి అయితే బాగా దోహదపడుతుంది. నాకు ఇది ఇంకా డార్క్గా అనిపించింది. నేను వాటర్ అయితే ఎక్కువ పోస్తున్నానండి. 1 లీటర్ ఫెర్టిలైజర్కి 3 లీటర్లు అయితే నీళ్ళు అయితే కలపండి. మనం ఎక్కువగా ఫర్మెంట్ చేయలేదు కాబట్టి 3 లీటర్లు ఇస్తే సరిపోతుందండి. నేను కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ కూడా ఇచ్చాను గ్రీనరీ కోసం. ఇది బాగా మిక్స్ చేయండి. కలర్ డార్క్గా ఉందంటే కొద్ది వాటర్ పోయండి. ఎందుకంటే మరీ ఎక్కువ అలా డార్క్గా ఇచ్చినా కూడా మొక్క తట్టుకుంటుందో లేదో. అందులో శీతాకాలం ఒకటి. ఇప్పుడు ఇలా చుట్టూ వాటర్ ఇవ్వండి తడిసేలాగా. మరీ ఎక్కువైతే పోసేయద్దు. ఇలా చుట్టూ అయితే ఇచ్చుకోండి. ఇది ఒక్క కాగడామల్లికే కాదు, మందార మొక్కలకి, గులాబీ మొక్కలకి అన్నిటికీ అయితే ఇచ్చుకోవచ్చండి. ఇంకొక ముఖ్యమైన టిప్ ఏంటంటే, కాగడామల్లి కూడా కోసిన తర్వాత వెనకాల ఒక గుత్తిలా ఉంటుందండి. దాన్ని కట్ చేసేస్తూ ఉంటే అక్కడి నుంచి అయితే కొత్త బ్రాంచెస్ వచ్చి ఎక్కువ అయితే పూలు పూస్తాయండి. ఇది కూడా సేమ్ మల్లె జాతికి సంబంధించిన మొక్కే. ఇప్పుడు నేను వీటన్నిటికీ ఇచ్చేసిన తర్వాత నా దగ్గర ఇంకా వాటర్ ఉంటే పళ్ళ మొక్కలకి, పూల మొక్కలకి, మునగ మొక్కకి వేశాను. ఈ వాటర్ ఉంది కదండి, ఇంకా ఆనియన్ పొట్టు ఇంకా కాస్త అందులో పిండి ఉంది కదా, నేనైతే రేపు అయితే వేస్తానండి. దీన్ని ఈరోజైతే ఇలా వాటర్ పోసి 24 అవర్స్ నానబెట్టుకుంటాను. రేపటికి ఇంకా బాగా ఫర్మెంట్ అవుతుంది. మిగతా మొక్కలు కూడా ఇస్తాను. ఇంకోటి ఏంటంటే, ఫెర్టిలైజర్ ఎన్ని మొక్కలకి ఇచ్చామన్నది కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఫెర్టిలైజర్ ఇస్తే మళ్ళీ ఆ మొక్కకు 15 రోజుల వరకు ఇవ్వక్కర్లేదండి. ఓవర్ ఫెర్టిలైజర్ కూడా మంచిది కాదు.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సరిపడా మొక్కకి ఎండ ఉండాలి. హ్యాపీ గార్డెనింగ్.